హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 19వ భాగాన్ని వినేద్దాం. ఏంటమ్మా, నా సంసారం ఏదో నేను చక్కబెట్టుకుంటూ ఉంటే నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి కోపడుతున్నారు అంటూ తల్లిదండ్రులు నిలదీసింది రజని. ఇక అక్కడే ఉంటే మా అమ్మ నాన్నతో మాట్లాడుతున్నాను, నువ్వేంటి మా మాటలు వింటున్నావు అన్న పాయింట్ పట్టుకుని రజని గొడవ పెట్టుకుంటుందేమో అని అర్థమైన వసు మౌనంగా వసంత్ దగ్గరికి వెళ్ళింది. హాల్లో రేవంత్, రజని వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. నువ్వు చేసింది మంచి పనిని నువ్వు అనుకుంటున్నావు కదా, అలానే అనుకో. నువ్వు చేసిన పనికి సపోర్ట్ చేయాల్సింది మేము కాదే, నీ భర్త. ముందు నీ భర్త మనసు ఎలా ఉందో తెలుసుకో. అంతా నా కర్మే. మంచి కుటుంబంలో ఇచ్చినందుకు వాళ్ళ ముందు మమ్మల్ని తలెత్తుకోకుండా చేశావు. వేరే కాపురం అని సంకలు గుద్దుకోకు. తెలుస్తుంది ఒమ్మట్లో ఉంటే ఎలా ఉంటుందో, వేరే కాపురం పెడితే ఎలా ఉంటుందో. ఇప్పుడే చెబుతున్నాను, నీ కారణంగా ఈ ఇంట్లో గొడవలు జరగాలి, కూతురు అన్న విషయం మర్చిపోతాను అని చెప్పి తన భర్త చేతిని పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది దేవి. చేతిలో ఉన్న డబ్బును చూడగానే రజనీ కళ్ళు ఎరిపెక్కాయి. నవ్వుతూ తన గదికి వచ్చి బీరువాలో డబ్బును దాచి బాకీ పుస్తకం కూడా జాగ్రత్తగా పెట్టి మంచంపై కూర్చుంది. హాల్లో ఉన్న రేవంత్ మౌనంగా రంగమ్మ గదికొచ్చాడు. అప్పటికే ఆలోచనలతో పోరాడి రంగమ్మ నిద్రపోవడం చూసి తన గదికొచ్చాడు. ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ తనలోని తను నవ్వుకుంటుంది రజని. రేవంత్ రావడం చూసి ఫోన్ పక్కన పెట్టి, రేవంత్ కమ్, నీతో చాలా మాట్లాడాలి అని రేవంత్ చేతిని పట్టుకుంది. ఆమె చేతిని విసిరి కొట్టి లాగు పెట్టి రజని చెంపపై ఒక్కటిచ్చాడు. దెబ్బకి 2 కళ్ళు బయర్లు కమ్మి బెడ్ మీద పడింది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాతో ఏం మాట్లాడతావే అంటూ డోర్ క్లోజ్ చేశాడు, వాళ్ళ గొడవ బయటికి రాకూడదని. చెయ్యాల్సింది నేనేం చేశాను? మన ఫ్యూచర్ కోసం ఫైట్ చేశాను, అది కూడా తప్పేనా అంటూ ఆగిపోయింది. అప్పటికే రేవంత్ ఆమె దగ్గరగా వచ్చి కోపంగా చూశాడు. ఎందుకో నోరు మెదలాలన్న భయం వేసింది రజనీకి. అసలు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? నీ కారణంగా ఈరోజు నా కుటుంబం నాకు దూరం అయింది. కనీసం నాతో ఒక మాట అయినా చెప్పకుండా, నీ మనసులో ఉన్నది నాతో పంచుకోకుండా నీ అంతటి నువ్వే నిర్ణయం తీసుకుని మా అమ్మతో గొడవకి సిద్ధమయ్యావు. ఇంత కూడా నీకు భార్య లక్షణాలు లేవేంటే? నాకు తెలియక అడుగుతున్నాను. అసలు నీకు కుటుంబం విలువ తెలుసా? కుటుంబంలో మనుషుల విలువ తెలుసా అంటూ గదమాయించాడు. ఏంటి నా మీద అరుస్తున్నావు? నీకన్నీ ముందే చెప్పాను కదా, మీ వాళ్ళతో కలిసి ఉండడం నిజంగానే నాకు ఇష్టం లేదని. అన్నీ తెలిసి ఇప్పుడు నన్ను కొట్టింది కాకుండా గొడవ పడుతున్నావా? చి, నోరుముయ్. వేరే కాపురం పెట్టి ఏం సాధిస్తావే? మనశ్శాంతి. గొడవ పడింది చాలు. ఆ బయట ఇంకా అప్పు ఉంది కదా, ఈరోజు సగం కట్టి వచ్చే వారం మిగిలింది కట్టాయి. నిన్ను అంటూ రజని గొంతు పట్టుకున్నాడు. భయపడలేదు రజని. ఆమెలో రాజ్ నూరిపోసిన ధైర్యం అంతా ఇంత కాదు. చంపుతావా? చంపు. నీకోసం నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇంకా అమ్మ అన్నయ్య అంటూ వాళ్ళ చెంగు పట్టుకుని తిరుగుతున్నావు. డబ్బు సంపాదించాలంటే నేను తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని నువ్వే అంటావు. ఆయాసపడుతూనే చెప్పింది. ఆమెతో మాట్లాడాలి అన్న చిరాకు వచ్చి రజనీని వెనక్కి నెట్టి కోపంగా బయటికి వెళ్ళాడు రేవంత్. దగ్గుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఏడుస్తూ రాజ్కి ఫోన్ చేసి తన బాధనంతా పంచుకుంది. ఊరుకో రజని, వాళ్ళందరికీ సేవలు చేసి ఇంటి పని చేయాలంటే నీ వల్ల కాదు. జరిగిందేదో జరిగింది కదా, ఇక తలుచుకొని బాధపడుకు. రేవంత్ మెల్లగా నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఇంకా నువ్వు చేయాల్సింది డబ్బు దాచుకుని ఉన్న దాంట్లోనే హ్యాపీగా నీ లైఫ్ నువ్వు రన్ చేయాలి. నీ కొత్త లైఫ్ బాగుంటుంది. రేవంత్ ఏదో అన్నాడని బాధపడకు. సరే రాజ్, ఉంటాను. ఒక్క నిమిషం. ఏంటి రాజ్, రేపు ఈవినింగ్ ఎప్పుడు కలిసి కాఫీ షాప్లో కలుద్దామా? సరే కలుద్దాం. రోజు కంటే ముందుగా కాఫీ షాప్కి వస్తాను, లేదంటే రేవంత్కి అనుమానం వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసింది. గదికొచ్చిన వసు బెడ్ మీద పడుకున్న వసంత్ని చూసి అతని దగ్గర కూర్చుంది. మాట్లాడలేదు వసంత్. అలా పడుకునే వసు ఒడిలో తల పెట్టుకున్నాడు. ఏవండి, మీరు కూడా మౌనంగా ఉంటే ఎలా? ఏదో ఒకటి మాట్లాడండి. అతని తలనిమురుతో మాట్లాడుతుంది, కానీ వసుకి ఏడుపు ఆగటం లేదు. ఏంటండి సైలెంట్గా ఉన్నారు అంటూ అతని చెంపపై చేయి వేసింది. అప్పటికే అతని కళ్ళు ఎర్రగా ఉండడం చూసి మనసులోని రోధించింది. వసంత్ ఎంత బాధపడుతున్నాడో అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. పైగా ఎప్పుడు లేనిది భర్త కంట్లో కన్నీరు చూసిన వసు మనసు తల్లడిల్లింది. వసు, ఏంటండి మౌనంగా ఎందుకున్నావో నీకు తెలుసు కదా. అమ్మ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ దాని వెనక కారణం ఉంటుంది. నిజంగానే అమ్మ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు వసు. అలా అని అమ్మ నిర్ణయాన్ని వ్యతిరేకించలేను. అందుకే మనం వేరుగా ఉన్న అమ్మతో కలిసే ఉందాం. అమ్మని నేను దూరం పెట్టలేను వసు. నాకు నువ్వు అమ్మ ఇద్దరు ప్రాణాలు. ఇద్దరిలో ఒక్కరు దూరంగా ఉన్నా నేను అస్సలు భరించలేను. రేపటి నుంచి అమ్మకి మనతో పాటు కలిపే వంట మన దగ్గరే తింటుంది, మన దగ్గరే ఉంటుంది, సరేనా? భార్య చేతిని పట్టుకొని అడిగాడు. ఏంటి, అమ్మని చూడాలి అంటున్నారు? నాకు తెలీదా అత్తమ్మని చూడాలో లేదో? మీరు అత్తమ్మ కోసం దిగులు పడకండి, నేను చూసుకుంటాను అని వసంత్కి ధైర్యం చెప్పి అతని ఓదార్చింది. సాయంత్రం అయింది. రంగమ్మ బయట వరండాలో కూర్చుంది. వసు తను తెచ్చుకున్న శారీ అంతా తీసి వంటలకి కావాల్సిన పాత్రలన్నీ నీట్గా కడుక్కొని బయట ఆరబెట్టుకుంది. వసంత్ డబ్బులు తీసుకుని వెళ్ళి స్టవ్ ఇంకా గ్యాస్ బండ
వంటకి కావలసిన సరుకులు అన్నీ తెచ్చి వసంత్కిచ్చాడు. బయట వరండా ఖాళీగా ఉండడంతో అక్కడే చిన్న వంటగదిగా ఏర్పాటు చేశాడు వసంత్. రంగమ్మ బాధగా పెద్ద కొడుకు వైపే చూస్తుంది. 2 బల్లల ఏర్పాట్లు చేశాడు వసంతి వచ్చి అక్కడ ఉప్పు కారం డబ్బాలు అన్నీ సర్దుకొని కూరగాయలు తన ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. వసు, నేను గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకుని వస్తాను, క్యాన్ ఇవ్వు. సరే అండి అని క్యాన్ తెచ్చి ఇవ్వగానే వసంత్ క్యాన్ తీసుకుని సావిడి దగ్గరికి వెళ్ళాడు. వసు వంట చేద్దామని బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి వంకాయలు ఉండడంతో జీడిపప్పు వంకాయ ములక్కడ మసాలా వేసి కూరగా వండుదామని డిసైడ్ అయ్యింది. కూర్చుని తన ఆలోచనలో ఉన్న రంగమ్మ ఆలోచనలు పక్కన పెట్టి సావిడ్ దగ్గరకు వచ్చింది. వసంత్ పాలు పెతకడం చూసి అక్కడే ఉన్న నొలక మంచం మీద కూర్చుంది. ఏంట్రా, నా మీద కోపంగా ఉందా అంది. నీ మీద నాకెందుకమ్మా కోపం, పాలు తీస్తూ అన్నాడు. కనీసం నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నేను నిర్ణయం తీసుకున్నాను కదా, మరి నీకు బాధగా లేదా అంది. బాధ ఎందుకు ఉండదమ్మా అని పాల క్యాన్పై మూత పెట్టి పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని గేదెలకి గడ్డి వేసి రంగమ్మ పక్కన కూర్చున్నాడు. ఏం చేయని పెద్దోడా, మనం ఎంతలా మంచి చెప్పినా మార్చాలని చూసినా రజని మారదని నాకు అర్థమైంది. అందుకని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? కావాలని తీసుకున్నానరా, రజనీకి బుద్ధి రావాలి అంటే ఇదే సరైన నిర్ణయం అని అనిపించింది. రేవంత్లో కూడా మార్పు రావాలంటే ఇదే సరైన నిర్ణయం. తమ్ముళ్ళో మార్పు ఏమొచ్చిందని అమ్మా? వాడిలో మార్పు అంటే వాడికి బాధ్యత తెలియాలి కదా. నువ్వు ఎంతలా కష్టపడి ఇంటిని పోషిస్తున్నావో వాడికి అర్థం అవ్వాలి. వినే వాళ్ళకి ఎన్ని మంచి మాటలు అయినా చెప్పొచ్చు, కానీ వినని వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే. ఇంకా రేవంత్ కూడా రజనీని ఈసారి సరైన దారిలో పెడతాడు. ఏమో అమ్మ, నాకు తమ్ముడిని చూస్తుంటే బాధ కలుగుతుంది. తెలుసు కదా, వాడికి అసలే తొందరపాటు ఎక్కువ. అలాంటిది నువ్వేం అనుకోకు, మనసులో పెట్టుకోకలేనా అన్న. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే ఏదో కారణం ఉందని అనిపిస్తుందమ్మా. నీ ఇష్టం అమ్మా, కానీ నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. మాతోనే కలిసి ఉండాలి, మాతోనే భోజనం చేయాలి. నీ ఇష్టం రా అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని ఇంటికొచ్చారు. అప్పటికే వసు వంట పూర్తి చేసి బయట వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేసి మాసిన బట్టలు మిషన్లో వేసింది. వసు, ఏంటత్తమ్మా? 1/2 లీటర్ పాలు మీకు రేవంత్ వాళ్ళకి తీసుకుని మిగిలినవి పక్కన పెట్టు. సరే అత్తమ్మ అని చెరొక 1/2 లీటర్ పాలు తీసుకుని మిగిలినవి పక్కన పెట్టింది. బెడ్ మీద ఆదరణ వచ్చి నిద్రపోతుంది రజని. సడన్గా మెలకువ రావడంతో టైం చూసింది 6 అయింది. షిట్, టైం అప్పుడే అంత అయిందా? ఇప్పుడు ఏం వంట చేస్తాను అనుకుని బయటకు వచ్చింది. రంగమ్మ వాకిట్లో కూర్చుంది. వసంత్ బయట ట్యాప్ దగ్గర స్నానం చేస్తున్నాడు. ఇంకా వసంతి పొయ్యి అలుకుతూ ముగ్గు పెట్టడం చూసి వీళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పని చేయడమే అనుకుని తన గదికొచ్చి రేవంత్కి కాల్ చేసింది. కానీ లిఫ్ట్ చేయలేదు. అలా 2-3 సార్లు చేసింది. ఎంతకీ రేవంత్ లిఫ్ట్ చేయకపోయేసరికి విసుగు పుట్టి స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. బయట నుంచి వచ్చాడు రేవంత్. ఎక్కడికి వెళ్ళావు రేవంత్? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా, ఎన్నిసార్లు చేశాను, లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అంది. మాట్లాడలేదు రేవంత్. వంట చేయాలి, టైం 7 అయింది, డబ్బులు ఇస్తాను, కాస్త మనకి గ్యాస్ బండ తీసుకొనిరా, గ్యాస్ పోయి ఎలానో ఉంది. వస్తూ ఇద్దరికి బిర్యానీ ప్యాకెట్లు తెచ్చేయి. నువ్వు గ్యాస్ బండ తెచ్చే వరకు ఆలస్యం అవుతుంది. అప్పుడు వంట ఇంకా ఏం చేస్తాను, లేట్ అవుతుంది కదా. ఇంకా కొన్ని గ్రాసరీస్ కావాలి, అన్నీ లిస్ట్ రాస్తాను, నువ్వు ఇవన్నీ తెచ్చేయి అని బీరువా ఓపెన్ చేసి 5,000 రేవంత్ చేతికిచ్చి తొందరగా తీసుకొని రా రేవంత్, ఈలోపు నేను అన్నీ సర్దుకుంటాను అని చెప్పగానే రేవంత్ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఇచ్చిన డబ్బులు లిస్ట్ అన్నీ తీసుకుని బయటకు వచ్చాడు. చిన్న, కాఫీ తాగుతావా అని అడిగింది వసు. మనసొప్పక పొద్దుటి నుంచి రేవంత్ ఏమీ తినలేదని అడిగింది. ఇవ్వదిన, బాగా తలనొప్పిగా ఉంది అని బయట రంగమ్మ దగ్గర కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు. బాధ కలిగింది వసంత్కి. వసు, ముందు వాడికి ఏమన్నా పెట్టు, ఆ తర్వాత కాఫీ పెడదు గాని. సరే అండి అని వేడివేడి అన్నం కంచంలో వేసి వంకాయ కర్రీ వేసి వాటర్ బాటిల్ తెచ్చి రంగమ్మకి ఇచ్చింది తినిపిస్తుందని. నాన్న తినురా, పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా. ఆకలిగా లేదమ్మా అన్నాడు. నా మీద కోపం తిండి మీద ఎందుకు చూపించడం? నేనేమి చేసినా మంచిగా చేస్తానురా. ఒక రకంగా నీ భార్యకి బుద్ధి రావాలన్నా, నువ్వు తనని అదుపులో పెట్టుకోవాలన్నా ఇదే సరైన సమయం. నా మాట విను నాన్న. అమ్మా, చిన్నప్పటి నుంచి నీ మాట నేను ఎప్పుడైనా కాదనన్నానా? కానీ ఎందుకమ్మా ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని నాకు అన్నయ్యకి మనశ్శాంతి అనేది లేకుండా చేశావు? నీ భార్య కారణంగా ఎవరికి మనశ్శాంతి ఉండడం లేదు, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి సంసారం ఎలా చేయాలో మీ ఆవిడికి బాగా తెలుస్తుంది నాన్న. ముందు నువ్వు భోజనం చెయ్యి అని రేవంత్కి భోజనం తినిపించింది. కాల్ మాట్లాడుతూ బయటకు వచ్చిన రజని రంగమ్మ రేవంత్కి భోజనం తినిపించింది చూడగానే రగిలిపోయింది. కానీ అసలే రేవంత్ తన మీద కోపంగా ఉన్నాడని, ఇప్పుడు మళ్ళీ నోరెత్తిన చేసిందంతా వ్యర్థమవుతుందని ఆలోచించి కోపంగా తన గదికెళ్ళింది. కడుపు నిండా భోజనం చేసి వసు కాఫీ కాకుండా ఒక గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది. కామ్గా మజ్జిగ తాగి
కాసేపు తన అన్నయ్య వదినతో మాట్లాడి సరుకులు తెద్దామని బయటికెళ్ళాడు. అప్పటికే టైం 7:30 అయింది. కావాలని రేవంత్ లేటుగా బయటికెళ్ళాడు. 9 అయినా రేవంత్ ఇంటికి రాకపోయేసరికి రజనీలో ఎక్కలేని అసహనం విసుగొచ్చింది. అప్పటికే భోజనం చేసి రంగమ్మ, వసంత్, వసు ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు. ఫోన్ తీసుకుని రేవంత్కి కాల్ చేస్తూ బయటకొచ్చింది. 2 గదులు తలుపులు వేసి ఉండడం చూసి పడుకున్నారని బయటకొచ్చి వాల్ కుర్చీలో కూర్చుంది. హలో రేవంత్, ఎక్కడున్నావు? షాప్లో ఉన్నాను. టైం చూసావా ఎంత అయిందో? నేను ఎప్పుడో అనగా బయటకు పంపించాను, నువ్వు ఇంకా రాలేదెందుకు అంది. ఇక్కడ షాప్స్ ఖాళీగా ఉండద్దా? పైగా సండే కదా, షాపులు ఏమీ తీయలేదు. ఉన్న ఒక్క షాపు ఖాళీగా లేదు. లేట్ అయితే నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నువ్వేం చేస్తావు? కాస్త తొందరగా రా, రేవంత్ చాలా ఆకలిగా ఉంది. అయితే కావాల్సిన సరుకులన్నీ రేపు తీసుకొని రానా? రేపా? రేపు తెస్తే వంట ఎలా చేస్తాను? పొద్దుటికి అన్నీ ఉండాలనే కదా నేను పంపించాను. అయితే ఓపిక పట్టు, ఫోన్ చేసి నాకు విసుగు రప్పించుకో. వచ్చేసరికి లేట్ అవుతుంది. నీకు ఆకలి వేస్తే వంటగదికి వెళ్ళి ఏదో ఒకటి వండుకొని తిను, లేదంటే నీ ఇష్టం అని ఫోన్ కట్ చేయగానే రజనీకి ఒళ్ళు మండిపోయింది. నేనెందుకు మీ అమ్మగది వంట వాడతాను అనుకుని అందరూ నిద్రపోయారు అనుకుని రాజుకి కాల్ చేసింది. హలో రజనీ, ఏంటి ఎప్పుడు లేనిది ఈ టైంలో కాల్ చేశావు? నవ్వుతూ అడిగాడు రాజ్. మా ఆయన బయటికి వెళ్ళి ఇంకా రాలేదు రాజ్. నాకేమో కడుపు మాడిపోతుంది, ఏం చేయను, ఎవరికి చెప్పుకోను నా బాధ అని వాపోయింది. అంత ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తిను రజనీ. ఏం తినాలి నా ముఖం? ఈ మందంతా ఎప్పుడు చూసినా కాయగూరలు పప్పులు వండుకొని తింటారు, సరిగ్గా నీచు వండి చావరు. అందుకే రేవంత్ని బిర్యానీ తీసుకొని రమ్మన్నాను. ఎంత లేట్ అయితే వెయిట్ చేస్తాను, కానీ వీళ్ళ వంటలు తినడం నా వల్ల కాదు బాబు అని రాజుతో మాటలు కలిపింది. వసంత్ కాలు నొక్కి టైం చూసింది. వసంతి 9:30 అయిందని వసంత్కి దుప్పటి కప్పి బయటకొచ్చి మిషన్ దగ్గర కూర్చుంది. రజనీ మాటలు బయట నుంచి వినిపించడంతో బయటికి చూసింది. నవ్వుతూ ముసిముసిగా సిగ్గుపడుతూ ఫోన్లో మాట్లాడుతున్న రజనీని చూడగానే కోపం వచ్చింది. ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? రేవంత్తోనా? కానీ ఇద్దరు గొడవ పడ్డారు కదా. అడిగినా మళ్ళీ ఈ వంకతో నాతో గొడవ పెట్టుకుంటుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి? ఏంటో చూస్తూ చూస్తూ రేవంత్ని ఈ అమ్మాయి చేతుల్లో పెట్టి తప్పు చేశాం అనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు ఫోన్లు చూద్దాం, అసలు ఎవరితో మాట్లాడుతుందో అనుకుని మిషన్ కొట్టడం మొదలుపెట్టింది. ఫోన్ మాట్లాడుతున్న రజనీ హాల్లో వసు మిషన్ కొట్టడం చూసి ఎవరు పడుకున్నా దీనికి మాత్రం నిద్ర రాదు. కొంపదీసి ఇది నా మాటలు వింటుందా ఏంటి? వింటే వినని, ఫ్రెండ్ అని అబద్ధం చెబుతాను అనుకుని వాయిస్ స్లో చేసి రాజుతో ముచ్చట్లు పొడిగించింది. టైం 10 అవుతుండగా రేవంత్ వచ్చాడు. అతని చూడగానే గబగబా ఫోన్ కట్ చేసి పక్కన పెట్టింది. అది వసు చూపుని దాటిపోలేదు. వసుకి అనుమానం మొదలైంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని రేవంత్ ముందుకొచ్చింది. ఆ సరుకులన్నీ లోపలికి తీసుకుని రారాజని అని చెప్పి లోపలికెళ్ళాడు. కోపం పోయినట్లేదు సార్ గారికి అనుకుని ఆటోలో ఉన్న కిరాణీ పట్టి అంతా లోపలికి తెచ్చింది. వసు తన పని తాను చేసుకుంటూ ఉంది. రేవంత్, గ్యాస్ పొయ్యి ఎక్కడ పెడతావు? వండేది నువ్వే ప్లేస్ చూసుకో అనగాని రజనీ ఆలోచిస్తూ హాల్లో ఖాళీ ఉంది కదా అక్కడ పెట్టు అని అంతలోనే వద్దులే, బయట వరండా ఖాళీగా ఉంది కదా అక్కడ బిగించేసే, ఎలానో టేబుల్ ఉంది కదా అన్నీ అందులో సర్దుతాను అని రజనీ అనగానే రేవంత్ వరండాలో టేబుల్ వేసి పొయ్యి పెట్టి గ్యాస్ బండ బిగించి తన గదికెళ్ళాడు. అప్పటికే బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టింది రజనీ. రేవంత్, నువ్వు కూడా తిను అంది. కంచంలో బిర్యానీ పెట్టి తీసుకొని రా, తింటాను అని సోఫాలో కూర్చున్నాడు. అబ్బా, కాస్త పెట్టుకొని తినచ్చు కదా, చాలా ఆకలిగా ఉంది నాకు. ఒక చూపు చూశాడు. భయపడింది రజనీ. తినటం ఆపి అతనికి ప్లేట్లో పెట్టి వాటర్ కూడా తెచ్చిపెట్టింది. ఫ్రెష్ అవి వచ్చాడు. అప్పటికే తినడం పూర్తి చేసింది. షార్ట్స్ అండ్ టీషర్ట్ వేసుకుని బిర్యానీ పొట్లం తీసుకుని తినడం మొదలుపెట్టాడు. తెచ్చిన సరుకులన్నీ చూస్తూ రేవంత్, కొద్దిగా నాకు హెల్ప్ చేయవా? ఇవన్నీ డబ్బాలో వేయాలి. తేవటం వరకే నా పని, సర్దుకోవటం నీ పని. నీకిష్టం అయితే చెయ్యి, లేదంటే మానేయ్ అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీదకి చేరాడు. ముఖంలో ఏడుపు ఒక్కటే తక్కువ రజనీకి. అవన్నీ సర్దుకొని పడుకునేసరికి టైం 12 అవుతుంది. ఒక్కరితే అంత పని చేయలేదని తనకు తెలుసు, కానీ చచ్చినట్టు తప్పక డబ్బాలో పప్పులు దగ్గర నుండి జీలకర్ర వరకు అన్నీ సర్దుకొని బయట సర్దింది. వసు మిషన్ కుడుతూనే ఉంది. 11:30 వరకు వసు మిషన్ కుట్టుకుని బట్టలన్నీ సర్దుకుని తన గదికి వెళ్ళింది. రజనీ అన్నీ సర్దుకుని లోపలికి వచ్చి టైం చూసింది. 12 అయింది. అప్పటికే రేవంత్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతను తిన్న ప్లేట్లు అవన్నీ తీసి రూమ్ అంతా తుడిచి బెడ్ మీదకి చేరగానే తనకు నడుం పట్టేసింది. తెల్లవారింది. వసు టైంకి లేచి 7 అయ్యేసరికి టిఫిన్ వంట అన్నీ పూర్తి చేసుకుంది. రేవంత్ లేచి రంగంతో కలిసి సేవడి దగ్గరికి వెళ్ళాడు. వసంత్ తెల్లవారుజామునే పొలం దగ్గరికి వెళ్ళాడు. 7 అవినా మెలకు రాలేదు రజనీకి. సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే మెల్లగా కళ్ళు తెరిచి టైం చూసి షాక్ అయింది. పక్కన రేవంత్ లేకపోవడం చూసి ఆలోచిస్తూనే ముందు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. వంట టిఫిన్ అన్నీ చేయాలి, అన్నిటికంటే ముందే కాఫీ పెట్టాలి అని నైట్ వసు ఇచ్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది.
పాలు తెచ్చి బయట వరండాలో ఏర్పాటు చేసుకున్న వంటగదిలోని అన్ని వండడం మొదలుపెట్టింది. కాఫీ పెట్టి మరో స్టవ్ పై రైస్ పెట్టింది. ఏం వండాలని ఆలోచిస్తూ ఎగ్స్ ఉండడంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అదే టిఫిన్ అదే లంచ్ బాక్స్గా సిద్ధం చేసింది రజని. రంగమ్మ అన్నీ గమనిస్తూనే ఉంది. టైం 8 అవడంతో ఫ్రెష్ అయ్యి వచ్చాడు రేవంత్. రజని టిఫిన్ అయిందా? హాల్లో నుంచి అరిచాడు. హా అయింది, తెస్తున్నాను అంటూ ప్లేట్లో ఎగ్ రైస్ పెట్టి తీసుకుని వచ్చింది. ఏంటిది అన్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అంటే టైం లేదు, నైట్ లేట్గా పడుకున్నాను కదా, ఉదయం తొందరగా మెలకు రాలేదు, అందుకే టిఫిన్ ఇది చేశాను అంది. ఈరోజు శుక్రవారం, నేను నాన్ వెజ్ తినను. పోనీ వంట అయిందా? హా అయింది. కర్రీ ఏం వండావు? కనీసం కొద్దిగా పెరుగన్నం తినేసి వెళ్తాను. కర్రీ ఏం వండలేదు, లంచ్ కూడా ఇదే. నైట్ అన్నీ తెచ్చాను కదా, ఇడ్లీ పిండి కూడా తెచ్చాను, అవన్నీ ఏం చేస్తావు అంటూ కోపంగా చూశాడు. అరే టైం లేదని ఏదో ఒకటి చేశాను, నాకేం తెలుసు నువ్వు శుక్రవారం నాన్ వెజ్ తినవని? ఏ రోజైనా నా ఇష్టాలు తెలుసుకుంటేనే కదా ఏ రోజు ఏం తింటానో ఏం తిననో నీకు తెలిసేది. వెళ్ళి ఇడ్లీ వేసుకొని రా. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. నీ బ్యాంక్ టైం 10గా, ఇంకా 2 గంటల టైం ఉంది, నాకు స్కూల్కి టైం అవుతుంది, తొందరగా ఇడ్లీ వండి చట్నీ చెయ్యి అని తన రూమ్కి వెళ్ళాడు. కక్కలేక మింగలేక రేవంత్తో గొడవ పడలేక స్టవ్ పై ఇడ్లీ పెట్టి చట్నీ చేసింది. ఎక్కలేని చిరాకు, కోపం, విసుగు అన్నీ రజనీ ముఖంలో కనిపిస్తున్నాయి. రజనీ అయిందా అన్నాడు. తెస్తున్నాను అంటూ లోపలే రేవంత్ని తిట్టుకుని ప్లేట్లో ఇడ్లీ పెట్టి చట్నీ వేసి తన గదికి వచ్చింది. ఇడ్లీకి ఇంత టైమా అని ప్లేట్ తీసుకుని తిని వెంటనే ప్లేట్ రజనీకిచ్చి, ఏయ్ ఏంటి ఇది? ఇడ్లీనా గెడ్డ? అసలు ఉడికిందా ఇది? ఏమైంది? నేను బాగానే వండాను కదా అంది. సరిగా వంట చేయడం కూడా రాదా నీకు? 24 గంటలు ఫోన్తో కూర్చుంటే వంట ఏం రుచిగా చేస్తావు? వర్క్ ఒకటే చేస్తే సరిపోదు, కాస్త ఇంటి పని వంట పని కూడా నేర్చుకో. పొద్దున్నే ఏది తిన్నగా లేదు, ఏం చేస్తావో తెలీదు. నాకు వంట టిఫిన్ అన్నీ చేసి స్కూల్కి దగ్గరకు రా, నాకు టైం అవుతుంది, వెళ్తున్నాను అని తన బైక్ కీస్ తీసుకుని రేవంత్ బయటికి వెళ్ళగానే రజనీ కోపంగా బయటకు వచ్చింది. అప్పటికే హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తున్నారు రంగమ్మ, వసు, వసంత్. వాళ్ళని చూడగానే మరింత మండింది రజనీకి. ఎప్పుడు చూసినా తన వాళ్ళ ముందు నన్ను తిడుతున్నాడు, గొప్ప అనుకుంటున్నాడేమో, అయినా నేనెందుకు ఇప్పుడు వంట చేయాలి, తింటాడులే బయట అనుకుని ప్లేట్ కడిగి తన లంచ్ బాక్స్ పెట్టుకుని బ్యాగ్ అండ్ ఫోన్ తీసుకుని బ్యాంక్కి వెళ్ళిపోయింది. రంగమ్మ అలానే చూస్తూ ఉండిపోయింది. అనవసరంగా నా కొడుకుని దీని చేతుల్లో పెట్టి తప్పు చేశానా అనుకుని ఆలోచిస్తూ టిఫిన్ పూర్తి చేసింది. వసు, ఏంటండి? తమ్ముడికి బాక్స్ పెట్టు, వాడికి బాక్స్ ఇచ్చేసి నేను పని దగ్గరికి వెళ్తాను. సరే అండి అని వండిన 2 చపాతీలు, ఆలు కూర ఒక బాక్స్లో పెట్టి మరో బాక్స్లో పప్పు, మామిడికాయ, కాస్త ఆవకాయ పచ్చడి, అప్పడాలు, రైస్ అన్నీ పెట్టి ఒక బ్యాగ్లో పెట్టి వసంత్కిచ్చి, మజ్జిగ బాటిల్స్ 2 పెట్టానండి, ఒకటి మీకు ఒకటి చిన్నాకి ఇచ్చేయండి, ఇది మీ లంచ్ బాక్స్ అని వసంత్ క్యారేజ్ ఇచ్చింది. సరే జాగ్రత్త, వెళ్ళొస్తాను. సరే అండి అని వసంత్ వెళ్ళే వరకు గుమ్మం దగ్గరుండి దేవునికి దండం పెట్టుకుని రంగమ్మకి కాఫీ ఇచ్చింది. ఏంటత్తమ్మా ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు వసు, రజనీ కోసమే ఆలోచిస్తున్నాను. అసలు తనకి రేవంత్ అంటే ఇష్టమా కాదా అని. అదేంటత్తమ్మా? ఏమో, నాకు గొడవైన దగ్గర నుంచి ఈ అనుమానం వస్తుంది. పైగా తను అసలు రేవంత్ మీద ఇసువంతైన ప్రేమ అనేది చూపించడం లేదు. చివరికి వాడు ఆకలితో బయటికి వెళ్ళాడన్న బాధ తన ముఖంలో కొంచెం కూడా లేదు. రేవంత్ విషయంలో తొందరపడ్డామా అనిపిస్తుంది. తన అత్తగారి మాటలకి ఆలోచిస్తూ రాత్రి చూసింది. ఫోన్ విషయం చెప్పాలని అనుకుంది, కానీ తను ఎవరితో మాట్లాడిందో తెలుసుకోకుండా చెప్పడం కరెక్ట్ కాదని మనసులోనే ఆ విషయాన్ని దాచుకుంది. అలాంటిదేమీ ఉండదత్తమ్మా, మీరు ఏమీ బాధపడకండి అని మెల్లగా సర్దుకుంటాయిలే అని పని పూర్తి చేసుకుని మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లకుండా అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు రేవంత్. తన భార్య ఎందుకు అలా ఉందో తనకి ఎంతకీ అర్థం కావడం లేదు. తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు రజని ఏం పట్టించుకోకుండా 24 గంటలు ఫోన్తో ఎందుకుంటుందో అర్థం కావడం లేదు. ఫోన్ చెక్ చేసిన అందులో ఏం మెసేజ్లు, కాల్స్ కానీ అనుమానాస్పదంగా తనకి ఏమీ కనిపించడం లేదు. అప్పటికి ఆమెను తన ప్రేమతో మురిపిస్తున్నా తన దారిలోకి రావటం లేదు. ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాక తనలోని తన ఆలోచనలకి పదును పెట్టాడు. ఏంట్రా స్కూల్ లోపలికి వెళ్లకుండా బయట కూర్చున్నావు? రేవంత్ భుజంపై చేయి వేసి కూర్చున్నాడు. నువ్వేంటన్నయ్యా ఎలా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. మా మరదలు సరిగా వండలేదని కోప్పడి వచ్చేసావు కదా, నీకోసం లంచ్ ఇంకా టిఫిన్ అని బాక్స్లో పెట్టింది వదిన. అలా ఆకలికి ఉండకరా, తినేసి నీ వర్క్ చేయి. మాట్లాడలేదు రేవంత్. ఏంట్రా అలా ఉన్నావు? ఎందుకన్నయ్యా ఇంకా నా కోసం, నా ఆకలి కోసం ఆలోచించడం? కట్టుకున్న భార్యకి నేనంటేనే లెక్కలేదు, మీరు కూడా నన్ను వదిలేయచ్చు కదా, మీకెందుకు ఇంత శ్రమ అని రేవంత్ అనగానే వసంత్ కోపంగా చూశాడు. తన అన్నయ్య చూసిన చూపుకి తలదించుకున్నాడు రేవంత్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.